ఎస్ హలో. ఈరోజు మనం స్కిల్ ఎక్సర్సైజ్ 6 చూడబోతున్నాం. ఎలా రన్ చేయాలి అని ఈ కోడ్ ఎక్స్ప్లెనేషన్. ఎక్సర్సైజ్ ఏంటంటే ఇప్పుడు హర్షిత్ అనే అతను మేనేజరు ఎంప్లాయీస్ మేనేజ్ చేసుకోవడానికి డేటాబేస్లో క్రడ్ ఆపరేషన్స్ బేసిక్గా హైబర్నెట్ వాడి క్రడ్ ఆపరేషన్స్ చేయాలి కదా. ఇప్పుడు మనం చేయాల్సిన ఆపరేషన్స్ ఏమేమని రాశారు ఏంటంటే ఎంప్లాయీ టేబుల్లోంచి వాళ్ళు మనకి ఎంప్లాయీ ఐడి ఇన్పుట్ ఇస్తారు. ఇన్పుట్ ఇస్తే ఆ ఇచ్చిన ఇన్పుట్ ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ మనం రిట్రీవ్ చేయాలి టేబుల్లోంచి హైబర్నెట్ వాడి. అండ్ నెక్స్ట్ ఏంటి, శాలరీ, ఎంప్లాయీ శాలరీని అప్డేట్ చేయాలి. సారీ, ఎంప్లాయీ ఐడి తీసుకొని ఇప్పుడు టేబుల్లో ఉన్న ఎంప్లాయీస్ అందరి శాలరీలను యావరేజ్ తీసి ఆ యావరేజ్ని ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఐడి ఇచ్చారు కదా, ఆ ఎంప్లాయీ ఐడికి ఆ శాలరీని అప్డేట్ చేయాలన్నమాట. థర్డ్ ఆపరేషన్ ఏంటి, ఉన్న టేబుల్లో లీస్ట్ శాలరీ ఉంటారు కదా, వాళ్ళని టేబుల్లోంచి డిలీట్ చేసేయాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఎక్లిప్స్ ఓపెన్ చేసి న్యూ జావా ప్రాజెక్ట్ క్రియేట్ చేయండి. ఒకవేళ మీకు ఇక్కడ కనపడకపోతే కనుక కింద అదర్లోకి వెళ్తే ఉండిద్ది. అదర్లోకి వెళ్ళి కొట్టిన న్యూ జావా ప్రాజెక్ట్ అని ఉండిద్ది. నెక్స్ట్ ప్రాజెక్ట్ పేరు స్కిల్ 6 అని ఇస్తున్నాను. మాడ్యూల్ డోంట్ క్రియేట్ నొక్కండి. స్కిల్ 6 సోర్స్లో న్యూ ఫైల్ పేరు హైబర్నెట్ కాన్ఫిగ్. ఇది హైబర్నెట్ కాన్ఫిగ్ ఫైల్ అనమాట. నేను ఫస్ట్ ఇది రన్ చేసి ఎలా రన్ చేయాలో చూపించాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కోడ్ ఏంటి, అసలు ఏ పార్ట్ ఏం జరుగుతుందని. ముందైతే ఇవి అన్ని ప్రాజెక్ట్లో పెడతాము. మళ్ళీ న్యూ ఫైల్, ఇది ఎంప్లాయీ మోడల్. ఓకే, ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేద్దాం. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జార్ ఫైల్స్ ఇంకా యాడ్ చేయలేదు కదా, ఎర్రర్స్ వస్తుంది. నెక్స్ట్ క్లాస్ ఇది ఎంప్లాయీ పోజో క్లాస్ అనమాట. ఇక ఎంప్లాయీలో ఉండాల్సిన ఎంప్లాయీ పోజో క్లాస్, అది ఎంప్లాయీ ఆబ్జెక్ట్ డీటెయిల్స్, గెట్ మెథడ్స్, సెట్ మెథడ్స్ అన్నీ ఉంటాయి అందులో. ఓకే, ఇప్పుడు జార్ ఫైల్స్ యాడ్ చేయాలి క్లాస్ పాత్లోకి. ఈ జార్ ఫైల్స్ డౌన్లోడ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎస్, స్కిల్ 6 హైబర్నెట్ అండ్ జేడీబీసీ జార్, ఇవి కావాల్సిన జార్ ఫైల్స్ అన్నీ కలిపి ఒక జిప్ ఫైల్ చేసి నేను అప్లోడ్ చేసి ఉంచాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తా లింక్ మీకు. ప్రస్తుతానికి యాడ్ చేయడానికి రైట్ క్లిక్, స్కిల్ 6 ప్రాజెక్ట్ పేరు మీద రైట్ క్లిక్ నొక్కి బిల్డ్ పాత్, కన్ఫిగర్ బిల్డ్ పాత్లో లైబ్రరీస్కి వెళ్ళి క్లాస్ పాత్ నొక్కి యాడ్ ఎక్స్టర్నల్ జార్స్ వచ్చారు కదా.
మీరు డౌన్లోడ్ చేసి ఆ జిప్ ఫైల్ని ఎక్కడ ఎక్స్ట్రాక్ట్ చేశారో అక్కడికి వెళ్ళండి, వచ్చి కంట్రోల్ చేయండి, అన్నీ సెలెక్ట్ చేయాలి, అప్లై అండ్ క్లోజ్. ఇప్పుడు చూసినట్లయితే చాలా ఎర్రర్లు పోయినాయి. ఓకే, ఎర్రర్లు అన్నీ పోయినాయి చూసారు కదా. ఇప్పుడు రన్ చేద్దాం. రన్ చేస్తే ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ టైం రన్ చేసినప్పుడు క్రియేట్ అవుతుంది అన్నమాట టేబుల్. అంటే ఇప్పుడు టేబుల్లో అసలు డేటా లేదు, ఎంటీ టేబుల్ ఒకటి క్రియేట్ అయ్యింది ఫస్ట్ టైం రన్ చేసాం కాబట్టి. ఒకసారి టేబుల్స్ చూద్దాము. టేబుల్ పేరు కాన్ఫిగ్లో ఉంటుంది. స్కిల్ 6 ఎంప్లాయీ టేబుల్ పేరు వచ్చిందా, ఆ టేబుల్ ఉందా లేదా చూద్దాము. స్కిల్ 6 ఎంప్లాయీ లేదు, ఎందుకంటే ఈ పార్ట్ కోడ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ అయిన పార్ట్లో మనం అసలు హైబర్నేట్ని ఏమి కన్ఫిగర్ చేయట్లేదు. ఒకసారి హైబర్నేట్ కనెక్షన్ ఏర్పాటు అయ్యేది నొక్కుతాము. ఇప్పుడు హైబర్నేట్ కనెక్ట్ అవుతుంది, హైబర్నేట్ ద్వారా డేటాబేస్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు క్రియేట్ చేసిద్ది. కనెక్షన్ అప్డేట్. అవుట్పుట్ వచ్చింది, నో ఎంప్లాయీ ఫౌండ్. అది ఎక్స్పెక్ట్ చేసింది, ఎందుకంటే ఇప్పుడు టేబుల్ ఎంటీగా ఉంది కాబట్టి మనం ఇచ్చిన ఐడితో ఏ ఎంప్లాయీ లేడు. ఇప్పుడు ఒకసారి దీన్ని రీఫ్రెష్ చేద్దాం. ఇప్పుడు వచ్చే ఇంకోండి స్కిల్ 6 ఎంప్లాయీ టేబుల్ వచ్చింది. ఈ టేబుల్ ఏమేమి ఉన్నాయి, ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, ఏజ్, శాలరీ. డేటా చూస్తే ఏం లేదు. ఇప్పుడు డేటా ఇన్సర్ట్ చేయాలి. డేటా ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ క్వెరీ ఇచ్చాము. SQL+ ఓపెన్ చేసి లాగిన్ అవ్వండి. ఇవల్ల డేటా ఇన్సర్ట్ చేస్తే కాపీ చేసి అలైన్స్ వరకు. ఈ కమిట్ ఏంటంటే ఇక ఇప్పుడు డేటాబేస్లో కమిట్ అవుతాయి చేంజెస్. కమిట్ చేయకపోతే ఇక్కడ SQL+లో చూపించింది, కానీ మీకు బయట డేటాబేస్లో అనేది యాక్చువల్గా వెళ్ళదు చేంజ్, ఇది జస్ట్ చూపించడానికి. అందుకని కమిట్ చేయాలి. కమిట్ చేసిన తర్వాత ఇప్పుడు వచ్చి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. అది ఇక్కడ డేటా వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ రన్ సేమ్. ఇప్పుడు ఇందాక నో ఎంప్లాయీ ఫౌండ్ అని వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ నొక్కుతున్నాను. ప్లీజ్ ఎంటర్ ఎంప్లాయీ ఐడి అని ఎంటర్ చేసాను. ఏంటో ఇది కనెక్షన్ పతాకలు తీసుకోవటం వల్ల ఏదో లేట్ అవుతుంది స్లోగా. వచ్చింది అవుట్పుట్. అది ఇప్పుడు డేటాబేస్లో మనం డేటా యాడ్ చేసాం కదా. ఇప్పుడు 1920 ఎంప్లాయీ ఐడితో ఒక ఎంప్లాయీ తనకు దొరికింది ప్రోగ్రామ్కి, కాబట్టి ఇప్పుడు అది డీటెయిల్స్ ప్రింట్ చేస్తుంది. ఎంప్లాయీ నేమ్, డిపార్ట్మెంట్, ఏజ్, శాలరీ ప్రింట్ చేసింది. డేటాబేస్లో చూస్తే సేమ్ ఎంప్లాయీ నేమ్ నిఖిల్, CSC. అది ఇప్పుడు అప్డేట్ ఎంప్లాయీ శాలరీ సెకండ్ ఆప్షన్ తీస్తుంది. ఎంప్లాయీ ఐడి అడుగుతుంది. 1943 ఇద్దాము. 1943. ఇప్పుడు ఏం చేయాలి, మొత్తం యావరేజ్ తీసి ఆ యావరేజ్ని ఇప్పుడు ఆ 1943 ఐడి ఉన్న ఎంప్లాయీకి అసైన్ చేయాలన్నమాట. చూద్దాం రన్ అయ్యాక. One entity is updated successfully.
ఇక్కడికి వచ్చి ఈ శాలరీ మీద చూడండి, రిఫ్రెష్, అప్డేట్ అయ్యింది. ఇప్పుడు మొత్తం అందరి శాలరీ యావరేజ్ అమౌంట్ ఇప్పుడు ఈ ఎంప్లాయీకి వచ్చి అప్డేట్ అయ్యింది అనమాట. నెక్స్ట్ లీస్ట్ ఎంప్లాయీ అండ్ శాలరీ డిలీట్ అవ్వాలి. లీస్ట్ శాలరీ ఉన్న ఎంప్లాయీ రికార్డ్ డిలీట్ అవ్వాలి. రన్ కొట్టాం. లీస్ట్ శాలరీ ఎవరున్నారు చూద్దాం. 1925 ఐడి ఉన్న ఎంప్లాయీ డిలీట్ అవ్వాలి. ఒకసారి ఎగ్జిక్యూషన్ అయ్యాక రిఫ్రెష్ చేసి చూద్దాం. డిలీటెడ్ సక్సెస్ఫుల్లీ. రిఫ్రెష్, డిలీట్ అయ్యాడు. 1925 ఐడి ఉన్న ఎంప్లాయీ డిలీట్ అయ్యాడు, ఆ ఎంప్లాయీ రికార్డు. ఓకే, 4 నొక్కితే ఎగ్జిట్. ఇప్పుడు కోడ్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ హైబర్నెట్ కాన్ఫిగ్ చూద్దాము. ఇది ఈజీగా అర్థమైంది. ఇది హైబర్నెట్ కాన్ఫిగరేషన్ XML ఫైల్ అనమాట. ఈ ఫైల్ని మీరు ఒక ఫైల్ ఒకసారి మీ డేటాబేస్కి తగ్గట్టు సేవ్ చేసుకొని ఇక అది వేరే ప్రాజెక్టులు కూడా వాడచ్చు. ఇది పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఆప్షన్స్ చూద్దామండి. ఇది డ్రైవర్ క్లాస్. ఇప్పుడు నాది ఒరాకిల్ డేటాబేస్, అందుకని ఇది క్లాస్ నేమ్, ఒరాకిల్ డ్రైవర్ క్లాస్ నేమ్. ఇది ఎంటర్ చేసాం. ఇదేమో ఆ డేటాబేస్ ఎక్కడ రన్ అవుతుంది, పోర్ట్ నెంబరు, మోడల్. ఇది స్టాండర్డ్ మామూలు JDBCతో కనెక్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ డీటెయిల్స్ అన్నీ నార్మల్ అనమాట. ఇదేమో డేటాబేస్ యూజర్ నేమో, పాస్వర్డ్. ఈ రెండు మీరు పెట్టుకోండి, చేంజ్ చేయాలి. ఇదేమో హైబర్నెట్ కాన్ఫిగరేషన్. షో SQL ఇది ట్రూలో పెడితే ఇప్పుడు కమాండ్ రన్ చేసిన తర్వాత ఆ కమాండ్కి SQL ఈక్వివలెంట్ ఏంటి అని చూపించింది మనకి. ఓకే, ఈ డైలెక్ట్ ఏమో డేటాబేస్ బట్టి మారుతూ ఉండిద్ది. ఇది మీరు చూసుకొని ఎక్కువ శాతం ఒరాకిల్ XCA వాడుతున్నారని అనుకుంటున్నాను. అది మీ వెర్షన్ బట్టి కూడా డైలెక్ట్ మారిద్ది. ఇది కూడా చూసి చెక్ చేసుకోవాలి. ఇది మ్యాపింగ్ రీసోర్స్. ఇప్పుడు ఆ ఎంప్లాయీ డేటా ఉంది కదా, ఆ డేటా మోడల్ గురించి తెలియటానికి ఇది మ్యాపింగ్ ఫైల్ అనమాట. ఎంప్లాయీది కూడా మ్యాపింగ్ ఫైల్ చూద్దాం. క్లాస్ నేమ్, ఈ ఈ ఎంప్లాయీ క్లాస్ ఏది, క్లాస్ పేరు ఎంప్లాయీ అనే పెట్టాం కాబట్టి ఈ ప్యాకేజ్లో ఈ క్లాస్ అని రాసాము. Skill6 ప్యాకేజ్లో ఎంప్లాయీ క్లాస్. టేబుల్ పేరు ఏమి ఉండాలి, Skill6 ఎంప్లాయీ అని పేరు ఉండాలి. ఇది ప్రాపర్టీ. ఇది ఐడి అనమాట. ఐడి ఇంపార్టెంట్. ఐడి ఇండివిజువల్ ఉందా లేదా అని చెక్ చేసిద్ది అనమాట. ఐడి అనే అట్రిబ్యూట్ ఇచ్చినప్పుడు ఐడి అట్రిబ్యూట్ నేమ్ ఎంపైడి అని పెట్టి టైప్ ఇంటూ ఎంపైడి, కాలం నేమ్ కూడా ఎంపైడి, మిగతావి ప్రాపర్టీస్. ఏమేమి ఎంప్లాయీ నేమ్ ఏమో ఈ నేము, మీ డిపార్ట్మెంట్, ఏజ్, శాలరీ, ఈ మూడు టైప్ నార్మల్. నెక్స్ట్ Skill6.java. ఇది మెయిన్ ఫైల్ అన్నమాట. ఇక్కడ జరుగుతుంది ఆపరేషన్స్ అన్నీ. ఇప్పుడు గెట్ సెషన్. ఈ క్లాస్ ఇప్పుడు మనకి JDBCలో మనకేమో కనెక్షన్ ఉండిద్ది. ఇప్పుడు ఇందులో సెషన్ అనమాట హైబర్నెట్లో. గెట్ సెషన్ మెథడ్ ఏం చేస్తుంది, హైబర్నెట్ కాన్ఫిగ్ డిఫైన్ చేసాం కదా, ఆ కాన్ఫిగ్ని తీసుకొని సెషన్ ఫ్యాక్టరీ నుంచి కొత్త సెషన్ బిల్డ్ చేస్తుంది. ఆ సెషన్ని మనకు రిటర్న్ చేసిద్ది అనమాట ఈ మెథడ్. నెక్స్ట్ మెయిన్ మెథడ్లోకి వెళ్దాం. మెయిన్ మెథడ్లో స్కానర్ ఎగ్జిట్. ఇప్పుడు మనకి ఏంటి, యూజర్ ఎగ్జిట్ అనేదాకా తన దగ్గర ఆప్షన్స్ తీసుకుంటా ఉండి ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలి మనం. అందుకని చెప్పి ఎగ్జిట్ ఈక్వల్ టు ఫాల్స్ అని ఇనీషియల్గా స్టార్ట్ చేస్తున్నాము. వైల్ లూప్లో ఆప్షన్స్ ప్రింట్ అవుతాయి. లూప్ రన్ అవ్వగానే ఫస్ట్ ఆప్షన్స్ ప్రింట్ అయ్యి యూజర్ తన చాయిస్ ఇన్పుట్ ఇచ్చేదాకా ఆగుతాం. ఆగి స్విచ్ కేస్. ఇది స్విచ్ కేస్లో యూజర్కి ఆప్షన్స్ ఇచ్చాం కదా, 1 2 3 4 అని. యూజర్కి ఆప్షన్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఆ ఆప్షన్స్ బట్టి చూస్ చేసుకున్న దాన్ని బట్టి రన్ అవ్వాలి తర్వాత ఏం జరగాలని. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఎంప్లాయీ డీటెయిల్స్ తీసుకోవాలి. అందుకని ఎంప్లాయీ ఐడి అడుగుతున్నాం, ఎవరి డీటెయిల్స్ కావాలి, ఆ ఎంప్లాయీ ఐడి ఇవ్వండి అని. అది ఇన్పుట్ తీసుకొని ఇక్కడే మనం స్కానర్ ద్వారా దాన్ని గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే మెథడ్కి పాస్ చేస్తున్నాం.
బ్రేక్. ఆ కేసు అక్కడితో బ్రేక్ అయిపోయింది. కేస్ 2 ఏంటి, అప్డేట్ ఎంప్లాయీ శాలరీ. ఇప్పుడు అది కూడా ఇక్కడే ఇన్పుట్ తీసుకొని అప్డేట్ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే క్లాస్ మెథడ్కి ఫార్వర్డ్ చేస్తుంది. సారీ, నేను మెథడ్ని కాల్ చేస్తున్నాము. బ్రేక్ అక్కడితో అయిపోయింది డీటెయిల్స్. నెక్స్ట్ కేస్ 3కి వచ్చేసరికి డిలీట్ మినిమం శాలరీ ఎంప్లాయీస్. దీనికి మనకి డీటెయిల్స్ అక్కర్లేదు, జస్ట్ ఆ మెథడ్ కాల్ చేసి బ్రేక్. కేస్ 4 ప్రోగ్రామ్ ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అవ్వాలంటే వైల్ లూప్ ఆగిపోవాలి. ఆగిపోవడానికి ఎగ్జిట్ ఈక్వల్ టు ట్రూ పెట్టి బ్రేక్ పెడతాం. ఇది కింద ఉంటే బాగుండేది. అది నెక్స్ట్ ఇది డిఫాల్ట్, అంటే ఉన్న 1 2 3 4 కాకుండా ఇంకేమన్నా ఎంటర్ చేసినప్పుడు స్విచ్ కేస్ డిఫాల్ట్కి త్రో చేస్తుంది అనమాట. ప్లీజ్ ట్రై అగైన్ అని చెప్పి మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్కాన్ రాబ్యాక్ క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఫస్ట్ ఆప్షన్ కాల్ చేసే మెథడ్ చూద్దాం, గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్. ఇప్పుడు గెట్ ఎంప్లాయీ డీటెయిల్స్ మెథడ్కి ఎంప్లాయీ ఐడి అనేది వచ్చింది పారామీటర్ కింద. ఓకే, ఇందులో ఫస్ట్ ట్రై క్యాచ్ బ్లాక్ ఉంది. ట్రై బ్లాక్ లోపలే మనం కొత్త సెషన్ కోసం కాల్ చేస్తున్నాం అనమాట గెట్ సెషన్ని. ఈ గెట్ సెషన్ అనే మెథడ్ సెషన్ని రిటర్న్ చేసిద్ది. ఆ సెషన్ కన్ఫ్యూజ్ అవుతారు ఊరికే. క్యాపిటల్ ఎస్ సెషన్ అనేది టైప్, ఇది వేరియబుల్ నేమ్. అంటే ఇప్పుడు ఇంట్ అలా అనమాట. ఇప్పుడు ఇది ఇంట్ క్యాపిటల్ ఇంట్, అది అలా స్మాల్ లెటర్ క్యాపిటల్ లెటర్ అలా అనమాట. ఓకే, క్రైటీరియా ఇది డేటాబేస్ నుంచి రీడ్ చేసేదే కాబట్టి క్రైటీరియా క్వెరీ లాంగ్వేజ్, హైబర్నెట్ క్రైటీరియా క్వెరీ లాంగ్వేజ్ వాడుతున్నాం ఇక్కడ. ఇది 5.2 నుంచి సింటాక్స్ మార్చేసాడు. ఇది కొత్త సింటాక్స్తో క్రైటీరియా బిల్డర్తో కొత్త క్రైటీరియా బిల్డర్ ఒకటి తీసుకుంటున్నాము. గెట్ క్రైటీరియా బిల్డర్ సెషన్లో గెట్ క్రైటీరియా బిల్డర్ వాడి కొత్త బిల్డర్ ఒకటి తీసుకుంటున్నాము. తీసుకొని ఇప్పుడు ఆ క్వెరీ ఏంటో బిల్డ్ చేయాలి కదా. క్రియేట్ క్వెరీకి ఎంప్లాయీ క్లాస్ ముందు ఈ క్లాస్ వాడుతున్నామని తెలియజేస్తున్నాం. తెలియజేసి ఫ్రమ్ ఎంప్లాయీ క్లాస్, ఇప్పుడు ఈ ఎంప్లాయీ టేబుల్లోంచి ఓకే, ఈ క్వెరీ వర్క్ ఏమో మొత్తం ఉన్న అన్ని ఎంప్లాయీస్ వస్తారు. ఇప్పుడు దీనికి కొత్త క్వెరీ ఏం యాడ్ చేస్తున్నాం, వేర్ బిల్డర్ డాట్ ఈక్వల్. ఇవన్నీ మెథడ్ నేమ్లు, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయటం ఏం లేదు, అవన్నీ చూసి బై హార్ట్ చేసుకోవాలి. రిటర్న్ టెస్ట్ రాసేటట్టు అయితే బై హార్ట్ చేసుకోవాలి, లేకపోతే ఐడిలో కనిపిస్తాయి. ఇప్పుడు ఐడిలో ఇక్కడ తీసేసి ఈక్వల్ కొడితే ఇంకా వచ్చేస్తాయి కింద ఈక్వల్. రిటర్న్ టెస్ట్లో మాత్రం అప్పుడు వరకు ఇక బై హార్ట్ చేసుకోవటం, ఇక అంతకన్నా ఏం చేయలేము. ఓకే, క్రైటీరియా ఏం పెట్టాం, ఎంప్లాయీ ఐడి మనం పాస్ చేస్తున్న ఎంప్లాయీ ఐడికి ఈక్వల్ అయితేనే సెలెక్ట్ చేయని క్రైటీరియా డాట్ వేర్. ఓకే, ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం గెట్ రిజల్ట్ సెట్, గెట్ రిజల్ట్ లిస్ట్. ఈ లిస్ట్ ఏం రిటర్న్ చేసేది, లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్. ఈ ఎంప్లాయీ మోడల్లో ఉన్న ఎంప్లాయీస్ని రిటర్న్ చేసిద్ది అనమాట, ఈ క్రైటీరియాకి మ్యాచ్ అయ్యే వాళ్ళని. ఒకవేళ వచ్చిన లిస్ట్ ఎంటీ అనుకో, నో ఎంప్లాయీ ఫౌండ్, ఎంప్లాయీలు ఎవరు లేరు ఇక్కడ, అదే మీరు ఇచ్చిన క్రైటీరియాతో, కాబట్టి నో ఎంప్లాయీస్ ఫౌండ్. ఎల్స్ ఒకవేళ లిస్ట్ ఎంటీ కాకపోతే లిస్ట్లో ఇటరేట్ అవ్వాలి. ఇటరేట్ అయ్యి ఈ పర్టికులర్ క్వెరీకి అయితే మనకు సింగిల్ ఐటమే రిటర్న్ వచ్చింది, ఎందుకంటే ఐడి యూనిక్ ఉండిద్ది కాబట్టి. ఈ ఐడిలో ఈ లిస్ట్లో ఇటరేట్ అయ్యి ఈ టెంప్ వేరియబుల్కి లిస్ట్లో ఫస్ట్ ఐటమ్ వచ్చింది అసైన్ చేస్తున్నాము, లూప్ చేస్తున్నాం. ఈ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అన్నిటిని టెంప్ ఒక లూప్లో టెంప్కి ఎంప్లాయీ లిస్ట్లో ఒక ఐటమ్ ఉండిద్ది, తర్వాత అది ఆటోమేటిక్గా ప్లస్ అవుతుంది అనమాట. ఇక ఇప్పుడు ఆ టెంప్లోంచి ఇవన్నీ గెట్ మెథడ్స్, ఇక్కడ ఎంప్లాయీ క్లాస్లో డిక్లేర్ చేసాం కదా, అవన్నీ ఆ గెట్ మెథడ్స్ వాడాం అనమాట. గెట్ నేమ్, డిపార్ట్మెంట్, ఏజ్, సాలరీ. ఈ ఎంప్ఐడి
ఇక్కడ పారామీటర్ ఎంపైడి, అది ఎంప్లాయీ క్లాస్లో ఎంపైడి కాదు, మళ్ళీ అది కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఎక్సెప్షన్ మధ్యలో ఏమైనా ఎర్రర్ వస్తే అది ఎక్సెప్షన్ క్యాచ్ చేసి సంథింగ్ వెంట్ రాంగ్ అని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ది అప్డేట్ ఎంప్లాయీ శాలరీ. యావరేజ్ తీసుకొని యావరేజ్తో ఎంప్లాయీ శాలరీ అప్డేట్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ట్రై బ్లాక్ లోపలే కొత్త సెషన్ తీసుకుంటున్నాము. ట్రై బ్లాక్ లోపలే కొత్త సెషన్ తీసుకుంటున్నాము. సెషన్ ఇక్కడ వార్నింగ్ ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు కొత్త క్వెరీ చేసాం కదా, సెలెక్ట్ యావరేజ్ ఆఫ్ ఫ్రమ్ ఎంప్లాయీ, ఇది స్టాండర్డ్ SQL, అందులో గెట్ రిజల్ట్ లిస్ట్. ఇప్పుడు ఇది రిటర్న్ టైప్ అనేది మనకి డబల్ వచ్చి, ఒక్క నిమిషం, రిజల్ట్ టైప్ మనకి డబల్ వచ్చింది. అది డబల్ గ్యారంటీగా వచ్చిందని తెలియదు అనమాట. ఇక అందుకని ఐడి ఏమో మనకు వార్నింగ్ ఇస్తుంది, గ్యారంటీగా డబుల్ వచ్చిందని తెలియదు. మనకు ఎలా తెలుసు అంటే, మనం ఒక దెబ్బ రన్ చేసి ట్రైలర్ ఎర్రర్ చేసాము. యావరేజ్ తీయాలంటే ఈక్వేషన్స్ ఉంటాయి కదా, అందుకని డబల్ వచ్చింది. మనకు తెలుసు కాబట్టి మనం డిక్లేర్ చేసి వాడేస్తున్నాము. మామూలుగా వార్నింగ్ సప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఎర్రర్ ఆ వార్నింగ్ చూపిదు, ఇక అది మన చాయిస్, సప్రెస్ చేయాలా వద్దా అనేది. ట్రాన్సాక్షన్ బిగిన్ చేయాలి. ఎందుకంటే ఇది మనం చేంజ్ చేస్తున్నాం కదా, టేబుల్లో వాల్యూస్ చేంజ్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ జరగాలి. ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తేనే మనం చేసిన కమాండ్లు మొత్తం డేటాబేస్లోకి యాక్చువల్గా వెళ్తాయి. ట్రాన్సాక్షన్ కమిట్ చేయకపోతే అవి ఇక మనకు లోకల్గా కనిపిస్తే తప్ప డేటాబేస్లోకి వెళ్ళవన్నమాట, ట్రాన్సాక్షన్ చేయకపోతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం, క్వెరీ రన్ చేసి ఆ యావరేజ్ వచ్చేది కూడా గెట్ రిజల్ట్ లిస్ట్ వాడాం కాబట్టి లిస్ట్ ఫామ్లో వచ్చింది అనమాట మనకు అవుట్పుట్. కానీ ఆ లిస్ట్లో ఎన్ని వాల్యూస్ ఉంటాయి, ఒక వాల్యూ ఏంటంటే యావరేజ్. ఇప్పుడు ఆ యావరేజ్ని ఒక ఇంటిజర్కి ఇస్తున్నాం. ఇప్పుడు డబల్కి లాస్ట్లో డాట్ అని చెప్పి డాట్ వాల్యూ తర్వాత కూడా ఉంటాయి కదా, అలా కాదు, అవన్నీ తీసేసి జస్ట్ పైన ఇంటిజర్ వరకు తీసుకొని యావరేజ్ డాట్ గెట్ ఆఫ్ 0 అంటే లిస్ట్లో ఫస్ట్ది 0 నుంచి స్టార్ట్ అవుతాయి కదా ఇండెక్స్, దానికి ఇంటి వాల్యూ. ఇప్పుడు దాన్ని యావరేజ్లో పెడుతున్నాం అనమాట. యావరేజ్లో పెట్టి ఇప్పుడు మనకి యావరేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఎంప్లాయీస్ అందరి శాలరీ యావరేజ్ అది. ఇప్పుడు అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయడానికి క్వెరీ ఇది. ఇప్పుడు ఇదివరకు ప్రిపేర్డ్ స్టేట్మెంట్స్ వాడేవాళ్ళం కదా JDBCలో, అక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ అదే బదులు నేమ్డ్ వేరియబుల్స్, అది వేరియబుల్ నేమ్ అనమాట. IS2 పెట్టి అన్ని ఇస్తే అది ఒక వేరియబుల్ కింద కౌంట్, అది పారామీటర్ కింద కౌంట్, వేరియబుల్ పారామీటర్. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అప్డేటెడ్ ఎంట్రీస్కి ఈ సెషన్లో కొత్త క్వెరీ క్రియేట్ చేసి క్వెరీలో పారామీటర్స్ సెట్ చేస్తున్నాం. పారామీటర్స్ ఏవేమి, యావరేజ్ ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాము. ఎంప్లాయీ యావరేజ్ ఎంత ఉండిద్దో, ఎంపైడి అనేది పారామీటర్ కింద మనకి మెథడ్ కాల్ చేసినప్పుడు వచ్చింది. ఎగ్జిక్యూట్ అప్డేట్, ఇది సేమ్ JDBCలో ఎలా ఉందా ఎలా అనేది, ఆ మెథడ్ అర్థం కూడా అదేను. మొత్తం క్వెరీని ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఎగ్జిక్యూట్ చేస్తే మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, ఎన్ని వాల్యూస్ చేంజ్ అయినాయి అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. అవుట్పుట్ని అప్డేటెడ్ ఎంట్రీస్లో సేవ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇంకా ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఇన్ని ఎంటిటీస్ని అప్డేట్ చేసామని చేసి ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తున్నాం. కమిట్ చేస్తే మనకి అవి డేటాబేస్లోకి వెళ్తాయి. వేరే యాప్స్లో కానీ వేరే వాళ్ళు డేటాబేస్ యాక్సెస్ చేసినప్పుడు కూడా అవి కనిపిస్తాయి, పర్మనెంట్గా డేటాబేస్లోకి వెళ్ళిద్దని. ఒకవేళ ఏమన్నా ఎక్సెప్షన్ వస్తే, ఎర్రర్ వస్తే ఆ ఎర్రర్ ఏంటి అని ప్రింట్ చేసి సంథింగ్ వెంట్ రాంగ్. నెక్స్ట్ డిలీట్ మినిమం శాలరీ ఎంప్లాయీస్. దీనికి మనకి ఇన్పుట్ ఏం అక్కర్లేదు. ట్రై ఆఫ్ సెషన్ సేమ్ ఇంకో ఎట్లానే ట్రైలో కొత్త సెషన్ తీసుకుంటున్నాము. సెషన్ తీసుకొని ఇంకో ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం. ఈ దెబ్బ మనకేమో లాంగ్ వచ్చింది,
సరే ఇంటిజరే వచ్చింది అవుట్పుట్. ఎందుకంటే శాలరీలో లీస్ట్ శాలరీ ఉన్న అతని శాలరీ ఎంత అని వచ్చింది. అంటే ఇప్పుడు శాలరీ ఆ శాలరీ లైన్లో లీస్ట్ శాలరీ అనేది మనకు అవుట్పుట్ వచ్చింది. అది ఏ ఫామ్లో వచ్చింది? లిస్ట్ ఫామ్లో వచ్చింది. ఇప్పుడు దాన్ని ఆ లిస్ట్ పేరు మినిమం అని పెట్టాము, తీసుకున్నాము లిస్ట్ని. నెక్స్ట్ ఇంటిజర్ స్పేస్ మిన్ అని ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసి అందులో ఈ ఐటమ్ నల్లా తీసాం బయటికి. ఈ ఐటమ్ నల్లా తీసి మిన్నుకి డిక్లేర్ చేసాం. అంటే మినిమం లిస్ట్లోంచి ఉండేది ఒక ఐటమే 0 ఇండెక్స్లో ఉండిద్ది, దాన్ని తీసి మిన్నుకి పెట్టినాం. పెట్టి మళ్ళీ సేమ్ ఎస్క్యూఎల్ క్వెరీ ఇది ఏంటి, ఎంప్లాయీ ఈ అనే దాంట్లో ఈ డాట్ శాలరీ అంటే ఎంప్లాయీ డాట్ శాలరీ ఎంత ఉండాలి అది పారామీటర్ పెట్టాం. అంటే తర్వాత డిక్లేర్ చేస్తున్నాం, ప్రస్తుతానికి ఫినిష్ క్వెరీలో అని. అంత ఉన్న ఎంప్లాయీనల్లా డిలీట్ చేసి ఆ రో వరకు డిలీట్ చేసి అని ఆ పారామీటర్ తర్వాత పాస్ చేస్తున్నాం. సెట్ పారామీటర్ పెట్టి ఈ వేరియబుల్కి ఇది పెట్టు మినిమం అని. మినిమం అనేది ఇది టేబుల్లో మినిమం శాలరీ ఉన్నది వచ్చింది. ఆ మినిమం శాలరీ ఉన్న వ్యక్తిని డిలీట్ చేయాలి. ఇది క్వెరీ అనమాట. ఎగ్జిక్యూట్, అప్పుడు ఎగ్జిక్యూట్ చేసేస్తున్నాము. ఇది ఒకటి కన్నా ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట అప్డేటెడ్ ఎంట్రీస్. ఎందుకని శాలరీ యూనిక్ కాదు, అందుకని ఒకే శాలరీ ఎక్కువ మంది ఉంటే ఆ లీస్ట్ శాలరీ అయితే కనుక ఉన్న అందరూ డిలీట్ అవుతారు. ఎంతమంది డిలీట్ చేసాం అనేది ప్రింట్ చేస్తాం. 1 అయితే 1, అసలు లేకపోతే 2 ఎంటిటీస్ డిలీటెడ్, అలా ఎంతమందిని డిలీట్ చేసాం అది ప్రింట్ చేసి ట్రాన్సాక్షన్ కమిట్ చేస్తాం. కమిట్ చేస్తే డేటాబేస్లోకి సేవ్ అవుతుంది అనమాట. ఇక్కడ కూడా ఎక్సెప్షన్ క్యాచ్ చేస్తున్నాము. ఎక్సెప్షన్ క్యాచ్ చేసి సంథింగ్ వెంట్ రాంగ్ అని ఎర్రర్ ప్రింట్ చేస్తాం. ఇది మన టోటల్ ప్రోగ్రామ్ అనమాట. అది ఇది కోడ్ మొత్తం సైట్లో ఉండిద్ది. సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది ఏమైందంటే హైబర్నెట్ 5.1కి 2కి చాలా మెథడ్స్ ఇవన్నీ డెప్రికేట్ చేశారు. డెప్రికేట్ చేసేసరికి ఇదంతా కష్టం అయిపోయింది. అంటే సరైన డాక్యుమెంటేషన్ లేదు, ఇన్ని ఎత్తుక్కోవటం. సరే, ఓకే, బాయ్.